42% రిజర్వేషన్ వెంటనే. ఈరోజు అన్నారం గ్రామంలో రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు అందుకొని అన్నారం గ్రామంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో అన్ని కులాల కలయికతోని ఈరోజు సంపూర్ణ బంద్కు అందరం ఏకతాటి మీదుగా వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా అందరం బీసీల కోసం ఐక్యత చాటాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీ రిజర్వేషన్కు చట్టసభ ద్వారా 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని 42% రిజర్వేషన్కు 40% రిజర్వేషన్ కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సంపూర్ణ బంద్ పాటిస్తున్న తరుణంలో ఈరోజు అన్నారం గ్రామంలో కూడా అన్ని పార్టీలకు అతీతంగా బీసీ నాయకులందరూ ఏకమై ఈరోజు సంపూర్ణ బంద్ను ప్రకటించడం జరిగింది. కావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీసీలకు అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్కు పంపగా గవర్నర్ ఆమోదించకపోవడం, అదేవిధంగా పార్లమెంట్లో దీన్ని చట్టం చేయకపోవడం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో బంద్కు సహకరిస్తుంది. కాబట్టి బీసీ సోదరులారా మీరు ఆలోచన చేయాలి. 42% రిజర్వేషన్ కోసం ఇంకా ముందు ఐక్యంగా కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ మేమెంతనో మాకంత నినాదంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో 42% రిజర్వేషన్ సాధిస్తేనే రేపు బీసీ కులాలకు మనుగడ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా విధంగా వెనుకబడిన కులాలుగా బీసీలు ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సంకల్పించుకొని యుద్ధంగా ప్రకటించుకొని ప్రతి ఒక్కరూ బీసీలందరూ ఏకతాటి మీదకి వచ్చి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా ఏకతాటి మీదుగా ఉండి పోరాడాలని, దానికి అన్ని కుల సంఘాల మద్దతు కూడా ఉంటుందని ఈరోజు ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించింది, సిపిఐ ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అన్ని పార్టీలు మీకు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి దీన్ని మీరు ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా మీరందరూ ఏకతాటి మీద ఉండి ఉద్యమించి దీన్ని రిజర్వేషన్ ఫలాలు పొందుకోవాలని ఆశిస్తూ ఈరోజు అన్నారం గ్రామంలో కూడా బంద్కు సహకరించిన ప్రతి కిరాణా వర్తక సంఘం కానీ అన్ని సముదాయాలకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ విధంగానే ఐక్యంగా ఉండి బీసీల రిజర్వేషన్ సాధించే వరకు కూడా పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.